హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ పుచ్చకాయతో అంటే వాటర్ మిలన్తో ఐస్ క్యాండీస్ని చేసి చూపిస్తానండి. ఎప్పుడు మనం పుచ్చకాయతో జ్యూస్ని చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి ఇలా డిఫరెంట్గా పుచ్చకాయతో ఐస్ క్యాండీస్ని చేసి చూడండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటికి ఉన్న గింజలను తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్ని 2 కప్పుల దాకా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి. పుచ్చకాయ స్వీట్ని బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 3-4 పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఈ జ్యూస్ని స్ట్రెయినర్ సహాయంతో వడపోసుకోండి. చూడండి, ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకున్నారంటే దానిలో ఉన్న పల్పులో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది. తర్వాత దీనిలోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన సబ్జా గింజలను యాడ్ చేసుకోండి. ఈ సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే తింటుంటే మధ్యలో తగులుతూ ఈ ఐస్ క్యాండీస్ చాలా బాగుంటాయి. అలాగే దీనిలో సన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని డైరెక్ట్గా అయినా జ్యూస్ కింద తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మనం ఐస్ క్యాండీస్ని చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఐస్ మాల్స్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత క్యాప్స్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ మాల్స్ని ఫ్రీజర్లో పెట్టి కనీసం 6-8 గంటల పాటు బాగా ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజర్ని హైలో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే ఐస్ క్యాండీస్ చాలా తొందరగా ఫ్రీజ్ అయిపోతాయండి. మీ దగ్గర ఐస్ మాల్స్ లేకపోతే ఇలా చిన్న గ్లాసెస్ని తీసుకొని అందులో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇలా జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టి 1 గంట పాటు ఉంచిన తర్వాత బయటకు తీసుకుంటే చూడండి, ఇలా కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఐస్ స్టిక్స్ని తీసుకొని ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇలా ఐస్ స్టిక్స్ పెట్టిన తర్వాత వీటిని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి 6-7 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా ఒక 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయట తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ ఐస్ మాల్స్ని 10-15 సెకండ్ల పాటు ఉంచి తీసుకున్నారంటే ఈజీగా ఐస్ క్యాండీస్ వచ్చేస్తాయండి. చూడండి, చాలా బాగా వచ్చేసాయి. ఇలా చేసుకొని చల్లగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ఫ్రీజర్లో పెట్టుకున్న గ్లాసెస్ని కూడా తీసుకొని వాటిని కూడా వాటర్లో కొన్ని సెకండ్ల పాటు ఉంచి తీసుకున్నారంటే చూడండి, ఐస్ క్యాండీస్ చాలా చక్కగా వచ్చేసాయి. సేమ్ ఇలాగే మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. అంతేనండి, పుచ్చకాయతో ఐస్ క్యాండీస్ రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎన్ని తింటున్నారో తెలియకుండానే తినేస్తారండి, అంత బాగుంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.